4824 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన జీవాడి నుంచి రెడ్డమ్మన్న గారు ప్రార్థన చేసి. అలాగన్నా ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దయచేత జ్ఞాపకం చేసుకున్నారు. మీరు అనుగ్రహించిన శుభదినానికై మీ స్తోత్రాలు. ఈ దినమంతట్లో మీ కృపాక్షేమాలు రానిమని, అదే సమయంలో నీ పరిశుద్ధమైన వేళతో కలిసి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మేము కొనియాడుకొని స్తోత్రాలు చెల్లిస్తూ, కార్యక్రమ నిర్వాహకులు పెద్ద ప్రియులు బర్నబాస్ గారిని బట్టి, ఈ దిన అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియులు పాలన్న గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంకా ఒకవేళ రావాలని జూమ్లో చేరడానికి సిద్ధపడుతున్న వారిని కూడా కార్యక్రమం చక్కగా జరగడానికి కూడా మీ సహాయం దయచేయండి. తోడైండుమని యేసు క్రీస్తు వారి నామంలో స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి నామమున వందనాలు. మన మధ్య గాయకులు వందనాలు. మర్యాదాస్ గారు ఉన్నారు, పాట పాడింది. వందనాలు మర్యాదాస్. వందనాలు. మనందరం ప్రభువుని స్తుతించలాగున స్తుతి కీర్తన పాడుకుందాం. 112వ కీర్తన పాడదాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీదాసీనుడా, వేలాది దూతల్ వేనోళ్ళ పొగడన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రముల్, యేసు ప్రభువా స్తోత్రముల్. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళంబులతో, స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళంబులతో, యేసు ప్రభువా స్తోత్రింతుము, యేసు ప్రభువా స్తోత్రింతుము. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, తంతి వాయిద్యములతో తంబూర ధ్వనితో బ్రోగు తాళములతో పూరా ధ్వనితో, తంతి వాయిద్యములతో తంబూర ధ్వనితో బ్రోగు తాళములతో పూరా ధ్వనితో, యేసు ప్రభువా స్తోత్రింతుము, యేసు ప్రభువా స్తోత్రింతుము. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, రాజాతిరాజు ప్రభువుల ప్రభువా, ఆది అంతము నీవే కదా. రాజాతిరాజా ప్రభువుల ప్రభువా, ఆది అంతము నీవే కదా. యేసు ప్రభువా స్తోత్రింతుము, యేసు ప్రభువా స్తోత్రింతుము. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, వేలాది దూతల్ వేనోళ్ళ పొగడన్,
ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రముల్, యేసు ప్రభువా స్తోత్రముల్. వందాలు అంకుల్. చక్కటి పాట పాడిన హరిదాస్ గారికి వందనాలు. మన మధ్య వాక్యం అందించుటకు పెద్దలు జోసి పీటర్ గారు నుండి వర్తమానం అందించుండగా తెలుగులో అనువాదం చేసి సుధాకర్ వారి మాటూరు నుంచి అనువాదం చేస్తుండగా ఈ నెల 3/3/26 వరుస ధ్యానాల్లో ఎబ్రీ పత్రిక 4:35 ప్రభువు శరీరధారి అంశం పైన ఇచ్చారు. వాక్యం కొరకు ప్రార్థన మన రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరికీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, కృపగల దేవ, ఈ ఉదయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు అనుగురించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి కృప చూపించారు. అందరికీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4824వ రోజున మాకు ఇచ్చిన చక్కని సహవాసాన్ని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, ఉడికను నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బనబాస్ గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రములు. వారి కుమారుని ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి వ్రాస్తుండగా. అలాగనే మా ప్రభు అధ్యక్షత వహించినటువంటి పాస్టర్ అంకుల్ గారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. అక్కడ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడ, మీ దివ్యమైన వాక్యం మాకు అందించి మా హృదయాలు మీ వాక్యంతో నింపుదురని వేడుకుంటున్నాం. మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి మీ వాక్య సందేశాలు మాకు ఎంతైనా అవసరమైంది. ప్రతి ఉదయం ఇలాగున మమ్మల్ని మీ పాసంలో సమకూర్చి మీరు అందిస్తున్నటువంటి చక్కని సందేశాలను బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకొని మీరు అక్కడ కొరకే సిద్ధపడినట్లు కృప చూపించమని మా ప్రాణ ప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన డాక్టర్ రవి మనోహర్ బ్రదర్ కేసు వందనాలు. మన మధ్య జోసి పీటర్ గారు యుఎస్ఏ నుంచి దైవ సందేశం మనకు అందించుండగా అనువాదము సుధాకర్ బాబు మాటూరు నుంచి చక్కటి అనువాదం చేస్తుండగా మనం శ్రద్ధతో విని వందనాలు బ్రదర్. జోసి పీటర్ బ్రదర్ వందనాలు. బ్రదర్. వందనాలు. ఎంత అయింది స్టార్ట్ చేయొచ్చా బ్రదర్? ఓకే. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో చేరువచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. I want to thank God and give all glory to His mighty name. మొట్టమొదటిగా నేను దేవుని స్తుతించి ఆయన యొక్క బలమైనటువంటి నామానికి, శక్తి కలిగిన నామానికి కృతజ్ఞతలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. I also want to thank the organizers of this meeting and especially those who are leading, Brother Paul Garu and others. ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ రోజు నడిపించినటువంటి పెద్దలు పాల్ గారికి, పాటలు పాడిన వారికి అందరికి కూడా నా యొక్క వదనాలు తెలియజేస్తున్నాను. And thanks dear brother Sudhakar for being present here and all of you who took time to be present to listen to the word of God. అలాగే ఈ యొక్క ఉదయకాలమును తర్జుమా చేయటానికి, అలాగే చేరువచ్చి వాక్యం వినటానికి కూడినటువంటి దైవ జనాంగానికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Let's straight away go to the word of God. As you remember, we ended chapter 5 verse 10 till verse 10 we covered last time. గుర్తున్నట్లయితే మనము గత సమయంలో 5వ అధ్యాయము 10వ వచనం దగ్గర మనం నిలిపి ఉన్నాము. That's from the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దగ్గర.
Although we didn't touch much upon the 10th verse, which says, called by God as high priest according to the order of Melchizedek. ఈ 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం అంతగా దృష్టి సారించకపోయినప్పటికీ, అనగా వచనం ఏమిటంటే, మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికి నిత్య రక్షణకు కారకుడాయెను. Yes, and of whom we have much to say, verse 11, and hard to explain since you have become dull of hearing. 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. It's very difficult to explain certain verses in the Bible. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను విశదీకరించి చెప్పటం అనేది కొంచెం కష్టమే. Because here the writer actually referring to the people at that time to whom he was writing, and to them he is saying you have become dull of hearing. గ్రంథకర్త ఎవరికైతే రాస్తున్నాడో ఆ దినములో ఉన్నటువంటి ఆ విశ్వాసులతో అంటున్నాడు, మీరు వినుటలో మందులై ఉన్నారు అని. We can, and I heard many preachers taking this kind of verses and telling you people have become dull of hearing. చాలా మంది దైవ సేవకులు లేదంటే చాలా మంది ఈ ప్రసంగికులు ఈ ఇలాంటి వచనాలను తీసుకొని మీరు వినుటలో మందులైపోయి ఉన్నారని విశ్వాసులను హెచ్చరిస్తూ ఉంటారు. Yeah, I'm not finding any fault with the preachers. If they are led by the God, then they definitely would be preaching like that. నేను వారిలో తప్పు పట్టట్లేదులేండి. ప్రభు చేత వారు ప్రేరేపించబడినట్లయితే వారు ఆ వచనాలను వాడుతూ ఉంటారు, తప్పులేదు. Especially those who are present in this congregation or much seniors who have or very matured, more matured than the preachers themselves. ప్రియులారా, ఎవరైతే అనుభవం కలిగినటువంటి వారు లేదా ఒకే పరిజ్ఞానంలో పరిణితి చెందినటువంటి వారు ఇలాంటి వాడుతూ ఉంటారు. And still, what I mean to say is, in this congregation, it doesn't apply this thing because we have many seniors here, well experienced in the Word of God and are very mature. సరేలేండి, ఇక్కడ మనం చేరినటువంటి ఈ కార్యక్రమంలో చాలా మంది అనుభవజ్ఞులు, దేవుని యొక్క వాక్యములో నిష్ణితులైనటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ వచనం ఇక్కడికి చెందదు. So, but we need to also understand why he wrote like that, and we can go further on that. అయితే ఆయన ఈ వచనం ఎందుకు రాయవలసి వచ్చిందో అనేది మనం నేర్చుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. The basic understanding of this is that they were kept on listening to this kind of messages, but they were not interested to hear what is being preached. So that's why he's saying you became dull of hearing. ఇలాంటి విషయాల గురించి వారు వింటూనే ఉన్నారు, ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వారు ఇక మీదట ఇలాంటి సందేశాల ఎడల ఆసక్తి కనపరచట్లేదు. అందుకనే వారిని గురించి మీరు మందులై ఉన్నారు అంటున్నాడు. Now going to Hebrews chapter 5 verses 12 to 14, before going that, the word of Melchizedek is mentioned here, order of Melchizedek. 12వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు వెళ్ళక ముందు మనం ఇక్కడ మెల్కీసెదెకు క్రమము అని ఉంది కదా, దాని గురించి ఆలోచన చేద్దాం. Right now again we are postponing on touching on Melchizedek to future because we need to meditate much upon that also later. ఇక్కడ మరొకసారి మనం చెప్తున్న విషయం ఏంటంటే మెల్కీసెదెకును గురించి ప్రస్తుతానికి ఇక్కడ వాయిదా వేయటం జరుగుతుంది. ఎందుకంటే రానున్న తరగతుల్లో ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం ధ్యానం చేయాలి కాబట్టి అక్కడ మనం దాని గురించి ఆలోచన చేద్దాం. So brother, can you read verses 12 to 14?
ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు మనం చదువుకుందాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగల వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువు గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. So we see here very important verses. For though by this time you ought to be teachers, you need someone to teach you. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీకు ఇప్పుడు ఒకడు మరలా బోధింపవలసి వచ్చాను అంటున్నాడు. I mean, because they were not like that itself will explain that they are not like babes in the understanding of salvation and various things that are mentioned, but they even like fundamental things have to be taught. That's how you are, the writer says. పిల్లరా, ఇక్కడ మనం ఆ వచనాన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది. వారేమి చిన్న చితక అనగా అప్పుడే రక్షించబడినటువంటి వారు కాదు. వారు ఎన్నో ఏళ్ల క్రితం రక్షించబడిన వారు అయినప్పటికీ కూడా వారికి తిరిగి ఇంకా మూలపాఠాలు, రక్షణ ఇలాంటి మూలపాఠాలు మరలా బోధించవలసి వస్తుంది. And so that's the reason I have some problem with my computer. Just hold on, brother. I may have to reboot. I don't know, but we'll see how it's going to happen. I may have to close the program. Just hold on for a moment. No problem. But in general, what we see here is why is this writer saying that I have to teach you once again what is that big great thing to really understand here about the gospel? It's a simple thing, right? పిల్లరా, ఇంకా ఇక్కడ మూలపాఠాలు మీకు బోధించాల్సి వస్తుంది అని అంటున్నాడు కదా. అసలు ఈ స్వార్థను గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ ముఖ్య సందేశం ఏమిటి? I mean, how difficult it is for anybody to understand that. ఇది ఏ వ్యక్తి అయినా సరే అర్థం చేసుకోవటానికి అది ఎంత కష్టము. It is not at all difficult, right? కాదండి, అది అసలు ఎంత మాత్రమనో కష్టం కాదు. Then why is the writer writing like this to them? అయితే మరి రచయిత ఎందుకని మరలా వారికి తిరిగి మీకు మూలపాఠాలు బోధించాల్సి వస్తుంది అంటున్నాడు? One second. This computer is giving little trouble. So I'll be there. So what was the first verse? Can you read that again, brother? ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నావు, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. So again, if you see the experience and the maturity that we have here, we cannot straight away apply these verses and chapters to the congregation present here. ఇక్కడ ఉన్నటువంటి ప్రియులారా, దేవుని సమూహానికి ఈ వచనాలను మనము నేరుగా ఆపాదించలేము అన్నమాట, వీరికి ఉన్నటువంటి అనుభవం బట్టి, పరిణితిని బట్టి. Let me get it on my phone. Hebrews. Okay. Yeah. So though by this time you ought to be teachers, you need someone to teach you again the basic principles of the oracles of God. You need
milk, not solid food. For everyone who lives on milk is unskilled in the word of righteousness, since he is a child. But solid food is for the mature, for those who have their powers of discernment trained by constant practice of to distinguish between good and evil. Shall I read again? Those are the. So you don't have to read, but you can explain that that here is telling that you still need some milk, not the solid food. You are not ready. You are not prepared to understand that. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, మీకు ఇంకా పాలు తాగలవలసిన వారిగానే ఉన్నారు, బలమైనటువంటి ఆహారాన్ని మీరు తినగలవారు కారు అని అంటూ ఉన్నాడు అన్నమాట. So what exactly that means is that they are not able to exercise what they have learnt. అంటే దాని అర్థం ఏమిటంటే వారు ఏదైతే నేర్చుకున్నారో దానిని వారు ఆచరణలో పెట్టలేకపోతున్నారు. Again, I'm talking only about what the writer has written to the Hebrews. It won't apply directly to us unless, we are still failing in practicing certain things that God has provided to us. ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, ఈ వచనాలు లేదా ఈ విషయాలు ఒకవేళ మనం ఇంకా కూడా అలాంటి పరిపక్వత దశకు రాకుండా మనం కూడా అదే దిశలో ఉంటే మనకు ఆపాదించబడతాయిలే, కానీ లేదంటే రచయిత వారు ఎవరికైతే రాశాడో వారికి చెందుతాయని తెలియజేస్తున్నాను. Yeah, I'm not very specifically pointing out to anybody here, but let us examine ourselves and see in which areas are we not still able to practice. నేను ఇక్కడ ఉన్నటువంటి వారి ఎవరికి కూడా దీన్ని నేను చెప్పడం లేదులే, కానీ ఒకవేళ మనలో కూడా ఏదైనా రంగంలో మనం ఇలాగున గనక బలహీనమైపోయి ఉన్నట్లయితే ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. So if you see verse 14 specifically, what is the solid food is written very clearly. 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ బలమైన ఆహారం ఏమిటి అనేది ఇక్కడ మనకు రాస్తున్నాడు గ్రంథకర్త. Solid food is for the mature, for those who have their powers of discernment trained by constant practice to distinguish good and evil. 14వ వచనం ప్రకారము ఈ బలమైన ఆహారం అనేది వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కదా అంటున్నాడు. In my spiritual life, in the Christian life as a believer, I am very sad to say that even many senior believers fail to distinguish between good and evil. నా యొక్క క్రైస్తవ జీవిత అనుభవంలో నేను చెప్తున్న ఒక విషయం ఏమంటే, నేను ఎంతగానో విచారిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ మంచి చెడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవటంలో అనుభవజ్ఞులైనటువంటి క్రైస్తవులు కూడా విఫలము చెందారు. I've been seeing many believers, mature, I wouldn't say matured believers, their seniors or have been had the salvation for several decades. ప్రియులారా, వారు పరిణితి చెందిన వారు అని నేను అంటలేదులే, కానీ వయసులో పెద్దవారు, వేయబడినటువంటి వారు అని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. అనేక సంవత్సరాలుగా నేను ఇది క్రైస్తవుడిగా చూస్తూ ఉన్నాను. And very fundamental things they fail to practice. ప్రాథమికమైనటువంటి విషయాలను కూడా వారు ఆచరించటంలో పూర్తిగా విఫలమవుతున్నారు. And so this may apply to, may not be those who are in this congregation, but it still applies to many of our believers. ఇక్కడ చేరి వచ్చినటువంటి ఈ రోజు జూమ్ కార్యక్రమంలో ఉన్న వారికి ఇది ఆపాదించబడకపోవచ్చులే, కానీ మన విశ్వాసులు చాలా మందికి ఇది సరిపోతుంది.
So it is all the more necessary for those who are present here to bring up people to help them to come to maturity. ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రియులారా చూడండి, ఇలాంటి బలహీనంగా ఉన్న వారిని ఆ పరిణితిలోనికి తీసుకురావాల్సిన, అనుభవంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. So how can one go from stage of milk to the stage of a solid food? పిల్లరా, ఒక వ్యక్తి ఎలాగున పాలు తాగే స్థితి నుంచి మాంసమును భుజించేటువంటి లేదా బలమైన ఆహారాన్ని తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళగలడు. So that can only happen if they're able to digest the milk, and that milk is giving strength to them. అది ఎప్పుడు సాధ్యమైందంటే, ఒక వ్యక్తి పాలు తాగినప్పుడు, అది అరాయించుకున్నప్పుడే. ఆ అరాయింపు ద్వారా ఏం జరిగిందంటే అతడు బలము పొందుకుంటాడు. So what are these elementary principles? Let us leave those elementary principles. If we go to Hebrew chapter 6 now, let us go to chapter 6. అసలు ఈ మూల పాఠాలు ఏంటి? ఈ మూల పాఠాలు మనం విడిచిపెట్టాలి 6వ అధ్యాయానికి మనం వెళ్తూ ఉండగా. So it is about the doctrine of Christ. ఇదేమంటే క్రీస్తును గురించినటువంటి బోధ. And go on to maturity, not laying again a foundation of repentance from dead works. వీళ్ళారా, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, ఇలాంటి బోధలు విడిచి మనం ఏం చేయాలంటే అలాంటి వాటిని గురించినటువంటి పునాది వేయక క్రీస్తును గురించినటువంటి దాని కొరకై మనము ముందుకు సాగిపోవాలి. Again, when we see in James, the person who is really born again, he will show that he is born again through his works, right? యాకోబు పత్రికలో మనం గమనిస్తున్నాం కదా, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అది ఖచ్చితంగా అతని క్రియల ద్వారా మనకు కనపడుతుంది అని అన్నాడు గ్రంథకర్త. And it is not the other way around. You will not be saved because of your good works. నీవు గుర్తుపెట్టుకోవాలి, నీ క్రియల ద్వారా రక్షించబడలేవు. అదిగా స్పష్టంగా మనం దేవుని వాక్యంలో సెలవిస్తుంది. But are there people who do good works without being saved? అయితే రక్షించబడకుండా కూడా సత్క్రియలు చేసేవారు ఉన్నారా? A lot of people, and they'll say only that brings the salvation. Like, you take every religion, they preach that you have to do good works, and you'll have salvation. You'll go to heaven. That's what is the preaching in every religion. సత్క్రియలు చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అన్ని మతాల్లో కూడా బోధించబడుతున్నటువంటి విషయం ఇదేనమాట. మీరు మంచి క్రియలు, మంచి పనులు చేయండి, మంచి పనులు చేయటం ద్వారా మీకు మోక్షం వస్తుందని చెప్తుంటారు. Even in Christians. అవునండి, అది కేవలం ఇతర మతాల్లోనే కాదులే, కానీ క్రైస్తవుల మధ్య కూడా ఈ యొక్క దుర్బోధ ఉన్నది. I mean, you call it Durbodha, but if you really see, I mentioned this many times in the past, one sect of our Christians, they do so many good works that even we believers, we should feel ashamed of them. వారిని మనం దుర్బోధ అని అన్నాను లెక్క కానీ ఇక్కడ చూడండి, క్రైస్తవ జాతికి చెందిన ఒక తెగ ఈ బోధన బోధిస్తూ ఉంటారు. మనకంటే కూడా ఎక్కువ సత్క్రియలు చేస్తూ ఉంటారు వాళ్ళు. Yeah, they actually practice those good works much better than us. మనకంటే కూడా చాలా ఉన్నతమైన యోగ్యమైన రీతిలో వారు సత్క్రియలు చేస్తూ ఉంటారు. Do you know who that sect is? ఎవరో తెలుసా మీకు వారు? Brother, can you take a guess? RCM. Yeah, you're right. 100% correct. I've seen many places. They do such wonderful works. నేను చాలా స్థలాల్లో చూశానండి, వారు ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలు వారు చేస్తూ ఉంటారు. Even in this country, I saw many of them.
నేనుంటున్నటువంటి దేశంలో కూడా నేను ఇప్పటికీ చూస్తూ ఉన్నాను, వారు ఎన్నో క్రియలు చేస్తూ ఉన్నారు. But if they are able to do that, we as believers, once again, once we are saved, that thing should be evident among the believers too. పిల్లరా, ఒకసారి మనం రక్షించబడ్డాము అంటే పిల్లలు అది మన క్రియల ద్వారా అది నిరూపించబడుతూ ఉండాలి. Therefore, leaving the discussions of the elementary principles of Christ, let us go on to perfection, not laying again the foundation of the repentance from dead works and of faith towards God. పిల్లరా, ఈ యొక్క మూల పాఠాలను విడిచివి మారు మనస్సు పొందుటయు, దేవుని యందు విశ్వాసం, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా అనేటువంటి వాటి మీద మరలా పునాది వేయక సంపూర్ణల ఒకటికి సాగిపోదుము అంటూ ఉన్నాడు. And of the doctrine of baptisms, అలాగే బాప్తిస్మమును గురించిన బోధ, and of laying of hands, హస్తనిక్షేపమును గురించినటువంటి బోధ, and of resurrection of the dead, మృతుల పునరుద్ధానమును, and the eternal judgment. నిత్యమైనటువంటి తీర్పులు. So these things, these are all very fundamental principles. Let us leave that and move forward. That's what the writer says. ఇవన్నీ కూడా మూల పాఠములు కాబట్టి వీటిని మనం కొంచెం సేపు విడిచిపెట్టి పక్కన పెట్టి మనము సంపూర్ణులం ఒకటికి సాగిపోదుము అంటున్నాడు. Again, when we really analyze these verses, we should understand that these are written to the Hebrew believers who have the background of the Levitical practices and all that. ప్రియులారా, మరలా ఒకసారి చెప్తున్నాను, ఇవన్నీ కూడా హెబ్రీ విశ్వాసులు ఎవరైతే పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ అలవాటులు, ఆచారాలు ఇంకా వాళ్ళు కలిగి ఉన్నారో వారికి చెప్తున్నాడు. And so when we see doctrine of baptisms, so it is about the spiritual cleanliness. It's about that rather than the cleansing by water that the Jews used to practice. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే బాప్తిస్మం గురించిన బోధన చూస్తే వారి అంతరంగ శుద్ధిని గురించి ఆలోచన చేసేవారు. శరీర శుద్ధిని కంటే అంటే పైకి నీటి ద్వారా తీసుకునే దానికంటే అంతరంగ శుద్ధిని గురించిన ఆలోచన ఉండేది. So although they have that kind of understanding about the baptisms, which is cleansing by water, here we actually see that they already know what the spiritual transformation, that cleansing by the Spirit has happened to them. They already understand, but those are still, they are like fundamental principles only. నీటి ద్వారా జరిగే శుద్ధిని గురించి, దానికంటే కూడా ఆత్మ ద్వారా జరిగేటువంటి శుద్ధిని గురించిన ఆలోచన అనేది వారికి తెలిసినప్పటికీ కూడా ఇంకా ఈ మూలపాఠాల మీద కొందరున్నారు. Now coming up to laying on of hands, హస్తనిక్షేపణ గురించి ఆలోచన చేస్తే we see in several instances in the Old Testament where the hands were laid during various occasions. పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలలో ఈ హస్త నిక్షేపణము అనేది మనం అక్కడక్కడ చూడవచ్చు. So it is not exactly as hasta nikshepana, but it's a blessing. As a sign of blessing, the hands were laid on the people. హస్త నిక్షేపణము అనేది కాకుండా అక్కడ ఏంటంటే ఆశీర్వాదమునకు గుర్తుగా వారి చేతులు ఉంచేవారు. Yeah, and we know that like the Israel has laid his hands on Ephraim and Manasseh, that we know very well. ఇశ్రాయేలు తన మనవళ్ళైనటువంటి మనష్షే, ఎఫ్రాయిముల మీద తన చేతులు ఉంచి దీవించాడు, మనకు తెలుసు. We also know that the hands were laid on Joshua, when he was selected and to lead the Israelites. ఇశ్రాయేలీలకు మోషే తర్వాత తదుపరి నాయకుడిగా యెహోషువను దేవుడు ఎంచుకున్నప్పుడు ఆయన మీద కూడా అలాగూ చేతులు ఉంచబడ్డాయి.
Even in New Testament, in Acts, we see that the laying of hands, when they laid their hands, this Holy Spirit was given to them. పిల్లారా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే వారు ఎప్పుడైతే తమ చేతులు వారి మీద ఉంచగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వాలటం కూడా మనం చూస్తూ ఉన్నాం. And many other instances we see how when the hands were laid. అలాగే ఇలాగ చేతులు ఉంచటం అనే సంఘటన అనేకమని మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. Of course, we don't practice among our brethren laying of the hands. ఈ చేతులు ఉంచేటువంటి పద్ధతిని మనము మన బ్రదరన్ సహవాసంలో మనము వాడములేండి. Although in Acts of Apostle, when we know when the believers were selected to send to the ministry, the laying of the hands were done and they were sent. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో విశ్వాసులు ఎటువంటి వారిని పరిచర్యకు పంపించే సమయంలో ఆ సమయంలో కూడా వారు చేతులుంచి వారు ప్రార్థించి పంపారు. So personally, there's nothing wrong in doing that because that practice was done in the Bible, right? బైబిల్ గ్రంథంలో అది ఆ యొక్క అలవాటు ఉంది కాబట్టి వ్యక్తిగతంగా నేను అనుకుంటాను అలాగ చేయటం ద్వారా ఏమి తప్పైతే లేదు అని. But our seniors, the people who went by, stopped this practice, and I don't see in our brethren assemblies laying of hands at all. అయితే మన పెద్దలైనటువంటి వారు ఈ అలవాటును వారు ఖచ్చితంగా పక్కన పెట్టించారు. ఇది జరుగుతున్నట్టు నేను ఎక్కడ ఇప్పుడు చూడట్లేదు. The reason could be that a person, when you are laying hands on others, believers, it is like, as if you're taking a place of like God or, a very high position person, like laying your hands and sending them for ministry and all that, like, so instead they would like to pray for them and then, regularly pray for them and send them to the ministry. ఒక వ్యక్తి పరిచర్యకి వెళ్తున్నటువంటి మరొకరి మీద చేతులుంచి ప్రార్థించటం ద్వారా పంపటం ద్వారా అతడు ఏదో దేవుని స్థానాన్ని తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి వారి కోసం మనం నిరంతరం ప్రార్థన చేసి మనం పరిచర్యకు పంపించి వారి కొరకు అలాగ ప్రార్థనలో మనం కొనసాగుతూనే ఉంటాం. Yeah, so we can continue the same practice of not laying the hands. కాబట్టి అలాగనే మనం చేతులు ఉంచే పద్ధతిని మనం ఇప్పుడు ఎట్లాగైతే పక్కన పెట్టామో అలాగనే మనం కొనసాగించవచ్చు. Brother, have you seen anyone among our brethren doing that? I'm just asking you. Nowadays, here and there. Huh? Here and there for prayer. Prayer, okay. I mean, as I said, there's nothing wrong in that, but we stopped that practice. And if somebody is practicing that, there's nothing wrong. మనము ఆ అలవాటును మనం పక్కన పెట్టాము. ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్లే ఇందులో తప్పేం లేదులే, కానీ నేను ఇందాక చెప్పినటువంటి కారణం చేత మనం అలవాటును పక్కన పెట్టాము. Many other things come into practice, and people, some like the other congregations other than brethren assemblies, people definitely put their hands, lay their hands and pray for them, and even like they apply oil when somebody is sick. These practices we don't do, but we still pray. Whether we put oil or not, that's a different thing, but we do pray sincerely. ఇతర బ్రదర్ని కానిటువంటి ఇతర సంఘాల వారు ఇలాంటి అలవాట్లను ఆచరణలను వారు పాటిస్తున్నప్పటికీ మనం చేయములే, కానీ ఇంకా కొన్ని అలవాట్లు చూస్తే మరి తల మీద చేతులుంచి ప్రార్థించడం, అలాగే కొబ్బరి నూనె అప్లై చేయటం ఇలాంటివి ఉన్నాయిలే, కానీ మనం వాటిని చేయలేక మనం ప్రార్థన అయితే ఖచ్చితంగా వారి కొరకు చేస్తూ ఉంటాం. So when we talk of this baptism, there is again, a lot of theories are going around and people practice different things. We need to be very careful about that. బాప్తిస్మను గురించి కూడా అనేకమైనటువంటి బోధలు, అనేకమైన సిద్ధాంతాలు మనకు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి.
especially baptism of the Holy Spirit. ప్రత్యేకించి ఆత్మ బాప్తిస్మం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. And, filling of the Holy Spirit. అలాగే ఆత్మను గురించి ఆత్మ నింపుదల గురించి జాగ్రత్తగా ఉండాలి. The interpretation that people do about baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం అనే దాని గురించి జనులు ఇచ్చేటువంటి వివరణ మీకు తెలుసా? So, we definitely keep hearing these kinds of things, by different people that they preach, is that we need to ask for the Holy Spirit, then we will be actually like filled by the Holy Spirit. The empowering of the Holy Spirit happens. We have to ask. మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది దుర్బోధలు చేస్తూ ఉన్నారు. ఇది మనందరం కూడా తెలుసు. వారు చేసేటువంటి బోధ ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల కోసం పరిశుద్ధాత్ముడా నా మీదకి రా అని వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన అలాగ అడిగితే అప్పుడు నింపబడతాం అంటున్నారు. The words that they quote is, even Jesus himself taught these things. వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే యేసు ప్రభు వారే స్వయంగా ఈ యొక్క విషయాన్ని బోధించాడు అంటారు. You being evil people, when you give all good things to your children, will not the Heavenly Father give you the Holy Spirit when you ask? ప్రియులారా, వారు చెప్పేది ఏంటంటే మీరు చెడ్డవారై ఉన్నప్పటికీ మీ బిడ్డలు గనక మిమ్మల్ని ఏదన్నా అడిగితే మీరు శ్రేష్టమైన వాటిని ఇవ్వటానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా. మీరు అడిగితే పరిశుద్ధాత్మను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అంటారు. No, yeah. How much more will the Heavenly Father give you the Holy Spirit when you ask? ఇంకా మరి మీకంటే మరి శ్రేష్టమైనటువంటి ఈ దేవుడు మీరు అడిగితే ఇంకెంత ఎక్కువగా దీన్ని అనుగ్రహిస్తాడు అంటాడు. So to get the Holy Spirit, God, empowering Spirit of God, you need to ask for that. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి బలపరిచేటువంటి పరిశుద్ధాత్మని పొందాలి అంటే మీరు ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి అని అంటారు. That is the baptism of Holy Spirit. అదే ప్రియులారా ఆత్మ బాప్తిస్మం అని చెప్తారు. Yeah, that's what they teach. వారి బోధ ఇదేనన్నమాట. So then that means if a person is born again, the Spirit of God is given to us. That means the Spirit of God is given only without any power. That it means that. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి నూతన జన్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. అయితే వారి ప్రకారము ఏ బలము లేనటువంటి వాడిగా మనకి ఇవ్వబడ్డాడు. So if you want to have empowering Spirit of God who works wonders in our lives, then we need to ask for that. కాబట్టి అద్భుతాలు చేసేటువంటి బలమైనటువంటి ఆత్మ నింపుదల మనకి కావాలంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. No wonder the writer of Hebrews mentioning all these things, although these kinds of things did not exist at that time, it definitely can be applied to present generations. ప్రియులారా, ఆ దినాల్లో గ్రంథకర్త వీటిని గురించి పొందుపరిచాడు. అయితే ఈ విషయాలు అక్కడ ఆ దినాల్లో జరగలేదులే, కానీ అద్భుతం ఏమంటే ఆయన ఖచ్చితంగా నేటి తరానికి ఆయన వీటిని గురించి హెచ్చరిస్తున్నాడని ఆలోచన చేయవచ్చు. Doctrine of baptism. బాప్తిస్మమును గురించినటువంటి బోధ సిద్ధాంతం. And then we go to the resurrection of the dead. అలాగే మృతుల పునరుద్ధానమును గురించి చూస్తూ ఉన్నాం. Again, this can be, we see several verses from the Old Testament about this. మృతుల పునరుద్ధానమును గురించి పాత నిబంధన గ్రంథములో ఎన్నో వచనాలు మనం చూడవచ్చు. And when we come to the New Testament, yes, ultimately there will be a resurrection of the dead later. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మృతుల పునరుద్ధానము అనేది ఒక రోజున ఉంది.
But more than this, there is a spiritual resurrection that is more important for all of us who are alive. అయితే మృతుల శరీర పునరుద్ధానం కంటే కూడా బ్రతికి సజీవుగా ఉన్నటువంటి మనకు ముందల ఆత్మ సంబంధమైనటువంటి పునరుద్ధానము అనేది జరగాలి. అది చాలా ముఖ్యము. Yeah, so the writer says, therefore, leaving the discussions of all these elementary principles of Christ, అందుకనే గ్రంథకర్త అంటున్నాడు, క్రీస్తును గురించినటువంటి ఈ మూలోపదేశాలన్నిటిని కూడా మాని పక్కన పెట్టి we'll have to move forward towards perfection. మనము సంపూర్ణుల మగుటకు ముందుకు సాగిపోదుము అంటున్నాడు. It is very interesting to see the very first verse, which uses the word as. చూడండి, అక్కడ ఉన్న వాటిలో మనము అనే మాట. So the elementary principle, let us go on to perfection. ముందుకు సాగిపోదుము. Let us is important here. ఇక్కడ చూడండి, మనము సాగిపోదుము అంటున్నాడు, చూసారా? ఆ మనము అనేటువంటిది ఇక్కడ ముఖ్యం అన్నమాట. Because he is including himself. ఎందుకంటే గ్రంథకర్త తన్ను తాను కూడా అందులో ఉంచుకున్నాడు. What a beautiful way of this is how the true believers will preach actually. పిల్లరా, నిజ విశ్వాసులైనటువంటి వారు ఇలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలి. Of course, this is inspired by this Holy Spirit God, and we can understand why the Spirit of God has inspired this writer to use the word as. Let us go on. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణలో గ్రంథకర్త రాసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇలాగన మనము సాగిపోదుము అని రాయించాడో అర్థం చేసుకోవాలి. And let us go on to perfection. సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. So when would a man become perfect? ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడండి? Spiritually. ఆధ్యాత్మికంగా ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడు? It is an ongoing process. He will never become perfect till he meets మనము Lord ఈ Jesus భూమి Christ. మీద ఈ శరీరంతో ఉన్నంత కాలము ఎప్పటికీ కూడా అలాంటి సంపూర్ణత పొందుకోలేము. ఇది జీవితాంత జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. And the act here, let us go on, means here it is not about self effort. మనము ముందుకు సాగిపోదుము అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రయత్నములు కాదండి. ఒక్కడి తనకు తాను చేసుకునేటువంటి ప్రయత్నం కాదు ఇది. In the Hebrew interpretation, if you see the Greek words that have been used, if you interpret, let us allow to be led. Let us allow the Spirit of God to lead us. That's how it means. గ్రీక్ భాష అనగా కృత నిబంధన రాయబడినటువంటి భాష ప్రకారం కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంపూర్ణతలోనికి తీసుకొని పోవటకు ఆయనకు అనుమతినివ్వు అని అంటున్నాడు అనమాట. Exactly, which means we need to submit ourselves to the Spirit of God. అంటే దాని అర్థం ఏమంటే మనము పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణముగా లోబడిపోవాలి. And let us that is exactly called filling of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడటం అంటే ఆయన చిత్తానికి లోబడటం అదేనమాట. The more we allow the Spirit of God to control us, the more filling of the Spirit happens. ఎంత అధికముగా ఎంతగా మనము పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడతామో అంత ఎక్కువగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. And when we are allowing Spirit of God to work with us and we give control to him, then we will definitely try to do whatever the Spirit of God tells us. మనం ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయటానికి ఆయనకు అనుమతిస్తామో అంత ఎక్కువగా మనం నింపబడి అంత ఎక్కువగా మనం ఆయన ఏం కోరుకుంటున్నాడో అది చేయటానికి మనము
ఆయనకు లోబడతాము. And so we need, that's how the Spirit of God slowly leads us into perfection. అలాగున మనల్ని నెమ్మదిగా పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణతలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. So when it is said, let us go on to perfection, means let us do all the things that we can and, become perfect. It is not that. కాబట్టి సంపూర్ణం ఒకటి మనందరం ముందుకు సాగిపోదామంటే మనం చేయదగిన పనులన్నీ చేస్తాం ముందుకు వెళ్దామని కాదు అండి. It is how much we lend ourselves to the Spirit of God to lead us to perfection. మనము సంపూర్ణతకు సాగిపోవటం అంటే ఏంటంటే ఎంత ఎక్కువగా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలోకి వెళ్ళి ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి వెళ్తా ఉంటే మనం ఆయనకు లోబడి ఉండటం అన్నమాట. Many times we don't let few things to give it to the Spirit of God. We want to control ourselves. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే, కొన్ని కాదు చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనమే నియంత్రించుకుందాం అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోకి వాటిని తీసుకెళ్ళటానికి మనం అనుమతి ఇవ్వం. We think that no, God is very long suffering, gracious, merciful. He will not punish that person at all, or so I'm not happy, I'm not satisfied. In these aspects I will make a decision and I'll do according to my will. In these things I don't want the Spirit of God to come and lead me, because he may, many times ask me to shut up my mouth or not say anything. He may ask me to have peace with others. It's not, when such a horrible things are being done by them, how can I really tolerate? పిల్లరా, మనం ఆలోచన చేస్తే కొంతమంది ఇలాగ ఉంటారు. ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతుడు, క్షమాగుణం కలిగినటువంటి వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కాబట్టి ఇంత క్రూరుడు, ఇలాంటి పనులు చేసినటువంటి వీని విషయంలో నేను ఎలాగ నోరు మూసుకొని ఉండగలను? కాబట్టి వీని విషయంలో ఈ దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ దేవుడైతే ఏమి చేయడేమో, కాబట్టి కొంచెం ఈ విషయంలో నన్ను ఎవ్వరు చెప్పవద్దు, నాకేం చెప్పవద్దు పరిశుద్ధాత్ముడా, కొంచెం నువ్వు పక్కన ఉంటే నా పని నేను చేసుకుంటున్నా అంటాడు. And we sometimes not only we don't listen to the Spirit of God, even we don't listen to our own character. We are actually, most of the time we are good, actually, most of the time. Really, I'm serious. పరిశుద్ధాత్మ దేవునికి మనం సమయం ఇవ్వటం మాత్రమే కాదులే, కానీ చాలా సందర్భాల్లో ప్రియులారా మన మాటే వినం. గుర్తుపెట్టుకోండి, మనం చాలా మంచివాళ్ళం, చాలా అధికం, కానీ మనం కొన్ని సందర్భాల్లో మన ఒరిజినల్ క్యారెక్టర్ని పక్కన పెడతా ఉంటాం, ఆ మంచి గుణాన్ని. Yeah, we keep that aside, and emotional actions we take. So, somebody hit us, somebody said bad words, immediately we react and do things in the moment. That is not our character, but we do that because we are not controlling ourselves also. మనలో ఉన్నటువంటి మంచిదనాన్ని పక్కన పెట్టి మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, భావోద్రేకాలను బట్టి, ఆ సమయ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరన్నా మనల్ని తిట్టినా, లేదా మనల్ని ఏదన్నా మనకు అనుగుణమైన మాటలు అన్నా, మనము అది మనలో ఆ నిజమైన లక్షణం లేకపోయినప్పటికీ బయటకు తెచ్చుకొని మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. So that is the reason there is no peace among many brethren. అందుకనే మనము పరిశుద్ధాత్మ దేవుని నిజంగా నియంత్రణలో లేము. సహోదరుల మధ్య సమాధానం అనేది మనం కోల్పోయాము. And now, after seeing all these things, I felt the Hebrew writer was justified to remind us all these things once again. వీటన్నిటిని గురించి ఆలోచన చేసిన తర్వాత నిజంగా నాకు అర్థం అవుతుంది ఏంటంటే, హెబ్రీ గ్రంథకర్త న్యాయం చేశాడు. ఇవన్నీ కూడా మరొకసారి మనకు గుర్తు తెచ్చి, I'm seeing a lot of maturity among believers. The believers really are much closer. They love us and all that. I'm seeing that aspect also. Yet these things still pop up now and then.
వీళ్ళరా విశ్వాసుల మధ్య చాలా పరిణితిని నేను చూస్తూ ఉన్నాను. వారు ప్రేమిస్తున్నారు, ఎన్నో క్రియలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇట్లాంటి ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోతా ఉన్నాయి అన్నమాట. So, going to verse 4, for it is impossible for those who were once enlightened and have tasted heavenly gift and have become partakers of the Holy Spirit. Verse 4, brother. 4-5 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. 4వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. Shall I read 5 also? Yeah. Read up to end of 6. Yeah. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. Let us briefly see what is happening here. పిల్లరా, ఇక్కడ మనము ఏం జరుగుతుందన్న దాన్ని క్లుప్తంగా ఆలోచన చేద్దాం. He's saying it is impossible for those who once enlightened. Number 1. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, ఒకసారి వెలిగింపబడిన వారిని మళ్ళా తిరిగి చేయటం అసాధ్యము. And number 2 is those who have tasted the heavenly gift. రెండోది పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచినారు. And have become partakers of the Holy Spirit. Number 3. మూడవది పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు. Tasted the good word of God. Number 4. దేవుని యొక్క దివ్య వాక్యమును రుచి చూచారు. 4వది. And the powers of the age to come. 5వది రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించారు. I wonder if a person has really tasted all these things, can they ever really fall off at all? పిల్లారా, నేను ఆశ్చర్యపోతున్నాను. ఇన్ని విషయాలు 5 సంగతులు వీటిని అనుభవించిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఇంకా దేవుని నుండి తప్పిపోతాడంటారా? And that's the reason he says if they fall off, then to renew them to repentance, since they crucify again for themselves the Son of God and put him to an open shame. వీళ్ళారు, అందుకనే గ్రంథకర్త అంటున్నాడు, ఇవన్నీ రుచి చూసిన తర్వాత కూడా ఒక వ్యక్తి కనుక తప్పిపోయాడు అంటే అతడు ప్రభునామం అనగా క్రీస్తును అవమానపరిచి ఆయన బహిరంగంగా మళ్ళా తిరిగి సిలువ వేశాడు అంటున్నాడు. In this world we see so many I can only say so-called believers. I'm not referring to any of our brethren assembly members, but in general outside, those who are doing lot of ministry and those who are Christians, the things that they do only shows us that are they really saved? ప్రియులారా, బ్రదర్ని సంఘ విశ్వాసుల గురించి నేను మాట్లాడలేదులే, కానీ బయట వారి గురించి నేను ప్రస్తావిస్తున్నాను. చాలా ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. నిజంగా వీరు రక్షించబడ్డారంటారా? They may be saved, but their actions, the things that they do, the things that they teach are, it's impossible for us to even imagine. వారు రక్షించబడి ఉండొచ్చేమో, కానీ వారు చేసే పనులు, వారు చెప్పే మాటలు, చేసే బోధ అది అసాధ్యం అన్నమాట మనకు దాన్ని జీర్ణించుకోవటం. I mean, they take simple examples from the scriptures like Acts of Apostles, where the handkerchiefs were laid and people were just after getting healing just by touching these apostles and all that, So those kinds of small things they see and they come and start selling handkerchiefs, selling oil, selling all that kinds of things. I don't know where from they get all these ideas. పిల్లారా, లేఖనాల్లో కొత్త నిబంధన గ్రంథంలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలలో లేఖనాలు పట్టుకొని వారు లేచి వచ్చి అపోస్తుల యొక్క చేతి రుమాలను తాగ్గా జరిగిన స్వస్థతలు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి వారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వచ్చి వారి
తమ పనులు చేస్తున్నారో తెలియదులే కానీ కొబ్బరి నూనెలని ఇలాగ తలమే పోయటం ఇలాంటివి ఎన్నో వారు లేఖనానుసారం కాని వాటిని బోధిస్తున్నారు. So, can we ever lose our salvation? ఒక విషయం ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనం మన రక్షణని ఎప్పుడైనా కోల్పోతామా? Impossible, because the అసాధ్యం. salvation given by our Lord Jesus Christ, our God, and if it has to go, He has to take it away. పిల్లరా, రక్షణ మన వల్ల అయింది కాదు, మనం సంపాదించుకున్నది కాదు, దేవుడిచ్చింది అనమాట. ఒకవేళ అది పోవాలి అంటే ఆ ఇచ్చిన దేవుడే తిరిగి తీసుకోవాలి. We did not earn it, so we don't lose it. మనమేమి దాన్ని కష్టపడి సంపాదించుకున్నది కాదు కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోము. These three verses will next time we'll go into little more depth how people interpret various ways and what is the right interpretation of this. ఈ 3 వచనాల గురించి మనము తర్వాత తరగతిలో నేర్చుకుందాం. ఎందుకంటే దీని గురించినటువంటి అనేక రకాలైనటువంటి వివరణల గురించి ప్రజలు ఎలాగూ ఉన్నారు, వాటిని మనం వచ్చే తరగతిలో నేర్చుకుందాం. And I want to close here, brother. I apologize for all the inconveniences that happened, but God willing, I will try to replace this laptop next time, and then so that we'll not have any of these issues anymore. No problem. Now it is for the better improvement. Now it is very crystal clear. So I want to say, before closing, I want to give one example. ముగించక ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. So many things happen for our own good, and I strongly believe, and if something bad or thing that didn't think which I did not imagine happens, I give glory to God. మనకు ఊహకు అందనటువంటివి, మనం అనుకోనటువంటివి కనుక ఒకవేళ జరిగినాయి అనుకోండి చెడ్డవి, నేను అటు సందర్భాల్లో దేవునికి మహిమ చెల్లిస్తాను. I'll give one very small example. So this is about my preaching assignment in our church. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది నేను మా సంఘంలో ప్రసంగించాలన్నమాట. So they gave me a date. వారు నాకు ఒక రోజును కేటాయించారు. I accepted it. నేను దాన్ని సమ్మతిచ్చాను. But in my heart of hearts, I wanted to do on a different date. కానీ లోపల నా హృదయంలోనేమో వేరే డేట్లు అయితే బాగుంటుందేమో అనిపిస్తా ఉంది. And lo and behold, the person who publishes the schedule, he did a mistake, and he put his name in the place of my, when it is scheduled for me, and then he sent the email. అయితే ఎవరైతే ఈ సంఘ కార్యక్రమాలను పొందుపరుస్తూ ఉంటాడో, సిద్ధం చేస్తూ ఉంటాడో, ఆయన ఏం చేశాడంటే నాకు ఇవ్వబడినటువంటి తేదీలో ఆయన పేరు వేసుకొని అలాగ షెడ్యూల్ తయారు చేసి పంపించాడు. It's a mistake that happened. అది జరిగినటువంటి ఒక పొరపాటు అన్నమాట. But that mistake, I told that brother, I was supposed to speak by mistake, you did it, but I don't think that it's a mistake. It is God who allowed you to do that, and that's the reason this happened, I told him. నేను ఆయనతో ఏం చెప్పానంటే, అన్నా నీవు ఇలాగ నేను ప్రసంగించాల్సినటువంటి డేట్ని మీరు మార్చారు, తప్పు చేశారు, కానీ నేను అది మీరు చేసినటువంటి తప్పు అని అన్నాం, ఎందుకంటే దేవుడే మీకు అలాగ అనుమతి ఇచ్చాడు అంటాను. Many times this happens to me, that somebody does some mistake and it is for my good. చాలా సందర్భాల్లో చాలా మంది నా విషయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు, కానీ నేనేమనుకుంటానంటే అది నాకు జరిగిన మేలు కొరకే అనుకుంటాను. That's why I praise God if somebody does something wrong towards me. అందుకనే నా ఎడలు ఎవరన్నా ఒకవేళ ఏదన్నా పొరపాట్లు కనుక చేస్తే నేను అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను అనమాట. I hope you also keep doing this and praise the Lord for that. Thank you very much, dear brother, for that wonderful translation, and thank you for giving this opportunity to share the word. Next time, God willing, we'll have a better
కనుక మీరు కూడా మీ విషయాలు ఎవరైనా ఒకవేళ తప్పిదాలు చేసినట్లయితే అందును బట్టి దేవుని స్తుతించండి. ఈ కార్యక్రమం ఇలాగ దేవుడు చక్కగా నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ ఈ నిర్వాహకులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ వచ్చే వారంలో ఖచ్చితంగా మంచి విధంగా ప్రయత్నం చేద్దాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. చక్కటి సందేశం అందించిన జోసెఫ్ పీటర్ గారికి, అనువాదం చేసిన సుధాకర్ బాబు గారికి వందనాలు తెలుస్తున్నాం. చక్కటి సందేశము, మరి హెచ్చరికలతో కూడినది. వాక్యం కొరకు ఫలించినట్లు మన మధ్య సంఘ పెద్దలు ఆసాబు హెరాల్డ్ ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నాం. ఆశ్చర్యకర, అద్భుతకర, దయమేడానికి వందనాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు పొడిగించారు, మీకు వందనాలు. ఏ పాటి వారము దుమ్ముదులు వంటి వారం మీరు మనం బలపరిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్ పొడిగించిన విధానానికి మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని, రక్షణానందాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ లోకయాత్రలో నిరీక్షణ ఆధారంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి నాయన ప్రతి ఉదయము ఈ విధంగా నిబిడైన మేము చేరి రాగలగడానికి మీరు మాకు చేసిన ఏర్పాటును బట్టి స్తోత్రాలు. ఈ విషయాల్లో మీ దాసుడు వర్ణభాషను బట్టి వందనాలు. ఎంతో వ్యయ ప్రయాసాలతో ఆయన మరి ఈ నాయన ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. అనేక మంది, దాదాపు 50 మందికి పైగానే ఆయన మరి మాటలు వినడానికి, నేను స్తుతించడానికి ఆయన మీ ఇచ్చిన కృపకానికి స్తోత్రం. మీ దాసు ద్వారా మీరు వినిపించిన మీ శ్రేష్టమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. లోతైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అనుభవపూర్వకమైన మాటల ద్వారా మీ దాసు నచ్చించే విధానం బట్టి స్తోత్రాలు. మాటలు మేము విన్నవారము కాకుండా మా జీవితాల్లో అనుసరించడానికి కృపను గ్రహించడం వేడుకుంటున్నాం. మీ దాసుని బలంగా వాడుకోండి. బలమైన సాధనంగా ఈ ఏజ్లో మీరు ఉపయోగిస్తున్న విధానం కనిపిస్తుంది. ట్రాన్స్లేట్ చేసిన నాయన బాబు గారిని బట్టి నీకు స్తోత్రం. సుధాకర్ బాబుని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన భాగస్వాములైన వారందరికీ, అటెండ్ అయిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశ్రయించమని, బలపరచమని, దిన దీవెనలు మాత్రం ఉంచి మా పని చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించిన అదేవిధంగా మొదటిగా ప్రార్థన చేసిన రెడ్డమ్మన గారికి, పాట పాడిన మర్యాదాస్ గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన రవి మనోహర్ గారికి, లాస్ట్ లో ప్రార్థించిన ఆసాబ్ హెరాల్డ్ గారికి, వాక్యం అందించిన జోసెఫ్ పీటర్ గారికి, అనువాదం చేసిన జె సుధాకర్ బాబు గారికి, ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి అందరికీ వందనాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని బర్నబాస్ గా వందనాలు. బర్నబాస్.